హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? ఈరోజు మన టాపిక్ వచ్చేసి డ్రాయింగ్స్ అంటే అప్పులు, బారోయింగ్స్ అన్నా డ్రాయింగ్స్ అన్నా ఒకటే. అప్పులు అంటే మనం ఏంటంటే మన కంపెనీ నుంచి ఎవరికన్నా అప్పించినా, ఆ కంపెనీ నుంచి మన కంపెనీకి వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకున్నా కానీ, లేకపోతే మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నా, వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ ఇస్తున్నా, అసలు ఆ ఎంట్రీస్ ఎలా వేయాలి ఏంటి అనేది ఈరోజు మన క్లాస్. మనం ఎంట్రీస్ వేయాలంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లం కావాలి కదా. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి, ఓకేనా? హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? టాలీ టాపిక్స్లో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డ్రాయింగ్స్ అన్నా బారోయింగ్స్ అన్నా ఒకటే. బారోయింగ్స్ అంటే ఏంటి? అప్పులు మనము అప్పు తీసుకుంటే మన కంపెనీల నుంచి కానీ, లేకపోతే మనం ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా వేయాలి ఏంటి అనేది మనకి కావాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కావాలి కదమ్మా. డ్రాయింగ్స్కి ఎగ్జాంపుల్ ప్రాబ్లం కావాలంటే కిందకి రండి. ఇదిగోండి డ్రాయింగ్స్ వచ్చేసరికి ఫస్ట్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? మిస్ సంజన స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs. దీంట్లో కొన్ని మనము ఎలా ఎంట్రీ వేసుకోవాలనేది ఉంది కదా. దానికి సంజన ఏంటి మనకి బిజినెస్ స్టార్ట్ చేసింది అంటే, సంజన అనే వాళ్ళు క్యాపిటల్ అకౌంట్ అంటే మనం డిఫాల్ట్గా వేసే ఎంట్రీస్లో దీన్ని F6లో వేసేసుకుంటాము. ఇప్పటి వరకు మనం డిఫాల్ట్గా కంపెనీ క్రియేట్ చేసిన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పేర్లు మనము క్యాపిటల్ అకౌంట్లోనే వేస్తున్నాం కదా. క్యాపిటల్ అకౌంట్ అంటే F6లో వేస్తాము. అదే షీ డ్రా అన్ అమౌంట్ ఫర్ పర్సనల్ యూజ్. అమౌంట్ అంటే డ్రా చేసింది. డ్రాయింగ్స్ అంటే ఇక్కడ అప్పులు. డ్రాయింగ్స్ వచ్చినాయి ఎక్కడి నుంచి? మన కంపెనీ నుంచి ఆమె డ్రా చేసుకుంది అమౌంట్ అంటే డ్రాయింగ్స్ ఏంటి? డ్రాయింగ్స్ కూడా క్యాపిటల్ అకౌంట్లోనే వేయాలి లెడ్జర్లో వేసేటప్పుడు. కానీ వోచరింగ్లో వేసేటప్పుడు డ్రాయింగ్స్ అనేవి మన దగ్గర నుంచి తీసుకుంటుంది అంటే మనం పే చేస్తున్నాం అంటే పేమెంట్స్లో వేసుకోవాలి అమౌంట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ 6 months షీ రిటర్న్ ద అమౌంట్ విత్ మంత్లీ ఇంట్రెస్ట్ 4,000. షీ రిటర్న్ చేసిందంటే ఆ అమౌంట్ ఎప్పుడు 1 lakh తీసుకున్నది కదా, ఆ అమౌంట్ కూడా రిటర్న్ చేసింది. ఎలా చేసింది? మంత్లీ ఇంట్రెస్ట్ 4,000 తోటి చేసింది. అంటే రిటర్న్ చేసినాయి అంటే మనకు వచ్చినాయి కదా, మన కంపెనీలోకి వచ్చినాయి కాబట్టి F6 వేసుకోవాలి. ఈ 1 lakh అమౌంట్ని మనము F6లో వేసుకోవాలి. ఈ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఇచ్చింది కదా, అది ఎక్కడ వేసుకోవాలి? మనం జనరల్ ఎంట్రీస్లో వేయాలి, F7లో వేయాలి. అంటే జనరల్ ఎంట్రీస్ అంటే F7లో వేయాలి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కంపెనీ ఏం చేసింది? ఇన్వెస్ట్ చేసినారు కదా సంజన. ఇన్వెస్ట్ చేసినందుకు కంపెనీ సంజనకి కొంత ఇంట్రెస్ట్ పే చేసింది. క్యాపిటల్ అమౌంట్ మీద కొంత ఇంట్రెస్ట్ పే చేసింది. ఆ క్యాపిటల్ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుద్ది. దాన్ని కూడా మనం జనరల్ ఎంట్రీస్లోనే F7లోనే జనరల్ ఎంట్రీస్లోనే వేసుకోవాలి. చూడండి, మిస్ సంజన స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ ఇది ఉంది కదా. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం. ఈ ప్రాబ్లం చేయాలంటే మనకి ఖచ్చితంగా టాలీ ఓపెన్ చేసుకోవాలి. టాలీని చూడండి, ఇదిగోండి టాలీ ఇక్కడ ఉంది. టాలీని ఓపెన్ చేయండి. టాలీ ఓపెన్ అవుతుంది. పవర్ ఆఫ్ సింప్లిసిటీ, టాలీ, ERP9 ఇవి డిఫాల్ట్గా ఉండేవి కదా మనకి. ఎప్పుడై కూడా మనం వేద్దాం. చూడండి, ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత ఇదిగోండి ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. తర్వాత ఇక్కడ వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్, ఎంటర్. సిల్వర్ ఎడిషన్, ఎంటర్. కంపెనీ ఇన్ఫో డిఫాల్ట్గా ఓపెన్ అయింది కదా. కంపెనీ ఇన్ఫో డిఫాల్ట్గా ఓపెన్ అయినప్పుడు క్రియేట్ కంపెనీ కిందకి రండి, ఎంటర్. నాకు అప్లికేషన్ ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ ఏంటి అప్లికేషన్? సంజన, మిస్ సంజన క్యాపిటల్ అకౌంట్ కదా సంజన. వీళ్ళ రేవూరు చీరాల పెడదాం, చీరాల. ఎంటర్. లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో చీరాల దేని కింద వచ్చింది? ఏ స్టేట్ కింద? ఆంధ్రప్రదేశ్ కింద వస్తుంది. ఆంధ్రప్రదేశ్. మనము పిన్ కోడ్ అవి ఎంటర్ చేయకుండానే ఎంటర్ అనేసి Ctrl A నొక్కేస్తే సేవ్ అయిపోద్ది. సేవ్ అయిపోయిందా?
సేవ్ అయిపోయి గేట్వే ఆఫ్ టాలీలోకి వచ్చాము. గేట్వే ఆఫ్ టాలీలోకి వచ్చినాక ఇక్కడ సమ్ చూడండి అమ్మా. సమ్లో మనకి పర్చేస్ కానీ పర్చేస్ చేసినవి కానీ సేల్స్ చేసినవి కానీ ఏమన్నా సెట్టింగ్స్ ఉన్నాయా? ఏమీ లేవు సెట్టింగ్స్. సో మనం డైరెక్ట్ దీన్ని లెడ్జర్ వేసేసుకోవచ్చు. అంటే గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్ ఇన్ఫోలో ఎంటర్ అన్నాక లెడ్జర్స్ ఎంటర్. మల్టిపుల్ లెడ్జర్ కదా మనం వేయాల్సింది, ఆల్ ఐటమ్స్. నెక్స్ట్ ఏంటి? మిస్ సంజన. ఎవరు ఇవిడ? క్యాపిటల్ అకౌంట్ కదా, ఇన్వెస్టర్ కదా, మన ఇన్వెస్టర్ అయినప్పుడు క్యాపిటల్ అకౌంట్ అవుతారు. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంకులో క్యాష్ని డిపాజిట్ చేశారు అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ కింద వస్తుంది, బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ బైక్ పర్చేస్డ్. బైక్ని పర్చేస్ చేశారు, బైక్ అని రాద్దాం చూడండి. బైక్ ఇదేంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. కొన్నాం కదా, కొన్నప్పుడు మనం పేమెంట్ చేస్తాం కదా. సారీ, బైక్ అనేది ఫిక్స్డ్ ఎసెట్. ఓకే. నెక్స్ట్ షీ డ్రా అన్ అమౌంట్ ఫర్ పర్సనల్ యూజ్. అంటే డ్రాయింగ్స్ వచ్చింది ఇక్కడ, మన టాపిక్లో ఉన్నది డ్రాయింగ్స్ వచ్చింది చూడండి. డ్రాయింగ్స్ అంటే డ్రాయింగ్స్ ఎంటర్ చేద్దాం చూడండి. డ్రాయింగ్స్ ఏంటి? డ్రాయింగ్స్ కూడా క్యాపిటల్ అకౌంటే. ఓకేనా? క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఆఫ్టర్ 6 months షీ రిటర్న్ ద అమౌంట్ విత్ మంత్లీ ఇంట్రెస్ట్. ఇప్పుడు మంత్లీ ఇంట్రెస్ట్లో మనకి అకౌంట్లో మనకి మనీ పే చేసింది కదా, రిటర్న్ చేసింది కదా ఇంట్రెస్ట్ తోటి. అంటే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ వేయాలి కదా. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇదేంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సారీ, ఇండైరెక్ట్ ఇన్కమ్ మనకు వస్తుంది కదా, ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ఏముంది? క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి. ఆల్రెడీ బ్యాంక్ మెన్షన్ చేసాం కాబట్టి ప్రాబ్లం లేదు, అవసరం లేదు, దీన్ని ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు. శాలరీ పెయిడ్ త్రూ బ్యాంక్. నెక్స్ట్ శాలరీ పే చేశారు, శాలరీ పే చేశారు కదా, అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, పేమెంట్ కదా ఇది. నెక్స్ట్ ఏముంది? డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. డొనేషన్ మనకి వచ్చిందంటే రిసిప్ట్, అంటే డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంకే కదా. ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇది మనకు వచ్చింది కదా, వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఏముంది చూడండి? పెట్టి ఇన్కమ్ అంటే పెట్టి ఇన్కమ్ కూడా మనకు వచ్చింది. ఇన్కమ్ అంటే వచ్చినట్టే, పెట్టి ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ఏముంది? కంపెనీ పెయిడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అంటే క్యాపిటల్ మీద కంపెనీ ఇంట్రెస్ట్ పే చేసిందంటే సంజన ఆల్రెడీ వేసాం కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మీద పే చేశారు కదా. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమవుద్ది? ఇండైరెక్ట్ పే చేసాము, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, పేమెంట్ చేసాం కదా. ఇంకా అన్నీ అయిపోయినాయి కదా, ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేం లేవు, అన్నీ అయిపోయినాయి. చూడండి, ఎంటర్ యాక్సెప్ట్ నో అయిపోయింది. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు అకౌంటింగ్ వోచెస్ వేయాలి కదా. అకౌంటింగ్ వోచెస్ వేద్దాం చూడండి. అకౌంటింగ్ వోచెస్ ఓపెన్ చేశాను, ఎంటర్ అన్నాను. మనం డిఫాల్ట్గా వేయాల్సింది ఏంటి? F6 వేయాలి. F6లో అంటే రిసిప్ట్. సంజయ్ నా క్యాపిటల్ అకౌంట్ వేయాలి కదా, F6 క్యాషే కదా, క్యాష్. మిస్ సంజన ఎంత? మిస్ సంజన స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs. 5 lakhs తోటి సంజన బిజినెస్ స్టార్ట్ చేసింది. 5 lakhs తోటి సంజన స్టార్ట్ చేసింది బిజినెస్. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. నెక్స్ట్ ఏముంది?
క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి అంటే ఇది F4 అంటే కాంట్రాలో హెచ్డిఎఫ్సిలో కదా మనం క్యాష్ వేసింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్లో ఉండాలి, క్యాష్ కింద ఉండాలి. ఎంత అమౌంట్ పే చేసాం మనం, డిపాజిట్ చేసాము, క్యాష్ డిపాజిట్ ఇంటూ హెచ్డిఎఫ్సి 1 lakh అమౌంట్ని డిపాజిట్ చేసాం మనం. డిపాజిట్ చేసామంటే ఇక్కడ చూడండి 1 lakh ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్నో అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, బైక్ పర్చేజ్డ్. బైక్ అనేది కొన్నామంటే F5 కదా, పేమెంట్ చేస్తాం కదా, కొన్న దానికి క్యాషే కదా, క్యాష్. బైక్ కొన్నాము. ఎంత అమౌంట్ కొన్నాము బైక్ని, 70,000 కొన్నాము. 70,000 ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్నో. నెక్స్ట్ ఏముంది, షీ డ్రా అన్ అమౌంట్ పర్సనల్ యూజ్కి అంటే ఇప్పుడు తను మన కంపెనీ నుంచి అమౌంట్ని డ్రా చేస్తుందంటే మనము కంపెనీ నుంచి పే చేస్తున్నాము ఆమెకి. ఎవరికి, సంజనాకి. అంటే పేమెంట్ చేయాలి కదా, క్యాషే కదా, క్యాష్. డ్రాయింగ్స్ అని పెట్టండి, సంజనాకి కదా ఇస్తుంది మనం, మిస్ సంజన. ఎంత అమౌంట్ ఇస్తున్నాము పేమెంట్లో వీళ్ళకి, 1 lakh అమౌంట్ ఇస్తున్నాము. సంజనాకి 1 lakh ఇచ్చాము. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్నో. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసాం కదా. ఆఫ్టర్ 6 months షీ రిటర్న్ ద అమౌంట్. 6 నెలల తర్వాత తను మనకి అమౌంట్ని రిటర్న్ చేసింది. అంటే రిటర్న్ చేసిన అంటే మన కంపెనీలోకి వస్తున్నాయి అంటే F6 క్యాష్లోనే కదా ఇస్తుంది. ఏమి ఇచ్చింది సంజన, డ్రాయింగ్స్లో సంజన నాకు కదా ఇచ్చింది, మిస్ సంజన అమౌంట్ ఇచ్చేసింది కదా, ఎంత, 1 lakh. అక్కడ మనకి అమౌంట్ మెన్షన్ చేయకపోయినా 1 lakh సంజన ఇచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు చూడండి ఆఫ్టర్ 6 months తర్వాత సంజన మనకి 4,000 ఇంట్రెస్ట్ ఇచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఎక్కడ వెయ్యాలి మనం, F7లో వెయ్యాలి. F7 నొక్కండి, F7. ఇక్కడ చూడండి ఎవరు ఇచ్చారు మనకి, మిస్ సంజన. ఎంత ఇచ్చింది, 4,000 అంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి, Ctrl N నొక్కాను. 4 into 4,000 into 600 6 months అంటే 24,000. అంటే 24,000 మనకి ఆమె ఇచ్చింది. ఇప్పుడు Ctrl M నొక్కండి, క్యాలిక్యులేటర్ పోద్ది. ఇక్కడ అమౌంట్ ఎంటర్ అనండి, 24,000. ఓకే, సారీ 2 lakhs పడింది. 24,000 ఎవరు ఇచ్చా, దేని మీద, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ 2. ఇక్కడ బై ఉంది కదా, ఇక్కడ బై ఉంది, దాన్ని 2 మార్చుకొని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ వచ్చేసినాయి కదా. ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ అది అయిపోయింది కదా. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 50,000 హెచ్డిఎఫ్సి బ్యాంక్లో విత్డ్రా చేసామంటే F4. క్యాషే కదా, పైన అకౌంట్లో క్యాష్ అని పెట్టాలి, కింద హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని పెట్టుకోవాలి. ఎంత అమౌంట్, 50,000 కదా, 50,000 చేశారు. బ్యాక్ ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, శాలరీ పెయిడ్ త్రూ బ్యాంక్. శాలరీ పే చేశారు, 12,000 శాలరీ పేమెంట్ కదా, F5. ఏంటి, త్రూ బ్యాంక్ కదా, హెచ్డిఎఫ్సి. శాలరీ కదా పే చేసింది, శాలరీ ఎంత, 12,000. చూడండి 12,000. ఓకే, ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. డొనేషన్ కూడా వచ్చింది మనకి, డొనేషన్ వచ్చింది. రిసీవ్డ్ అంటే రిసిప్ట్ అంటే F6లో డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అన్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్. త్రూ బ్యాంక్ అన్నారు చూడండి, బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. డొనేషన్ ఎంత అమౌంట్ డొనేషన్ వచ్చింది, 24,000. 24,000
యాక్సెప్ట్ బ్యాంక్ కదా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఇప్పుడు యాక్సెప్ట్ ఎస్ఆర్ను. నెక్స్ట్ ఏముంది, పెట్టి ఇన్కమ్. నార్మల్గానే పెట్టి ఇన్కమ్ అనేది నార్మల్గానే వచ్చింది. ఇన్కమ్ అంటే రిసిప్ట్లోనే ఉన్నాం కదా మనం, క్యాషే కదా, క్యాష్. పెట్టి ఇన్కమ్ ఎంత వచ్చింది మనకి? పెట్టి ఇన్కము 8,500 వచ్చింది. 8,500 ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ను. అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్ స్టెప్ ఏంటి, కంపెనీ పెయిడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ పే చేశారు. ఎవరు పే చేశారు? కంపెనీ పే చేసింది కదా. కంపెనీ ఏంటి ఇప్పుడు పేమెంట్లో కదా F5 అన్నాక ఇది F7లో వేయాలి కదా మనం. అసలు ఎంట్రీ వచ్చేసి ఇప్పుడు F7లో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఎవరికి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత వచ్చింది? 10,500 కదా, 10,500 ఎంటర్. ఎవరికి పే చేశారు? సంజనాకి కదా, మిస్ సంజనాకి 10,500 ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ను. అయిపోయినాయి కదా, అన్ని ఎంట్రీస్ అయిపోయినాయి చూడండమ్మా. ఎంట్రీస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనము బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవాలి కదా. బ్యాలెన్స్ షీట్ చెక్ చేయండి. ఇప్పుడు 34,000 34,000 మనకి ప్రాఫిట్ వచ్చింది. అంటే చూడండి ఇక్కడ 34,000 ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మా. జేఆర్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 8 lakhs క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ SBI. ఈ ప్రాబ్లం చేయండి అమ్మ. మీరు ఈ ప్రాబ్లం చేశారనుకో, ఈ ఎంట్రీస్ అన్నీ ఎలా వేయాలని తెలుస్తుంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.